హలో బంగారం చెట్లున్నారు మంచిగున్నారా? మొత్తానికి మా మొక్కు తీర్చుకోవడానికి 10 ఇయర్స్ పట్టిందండి బాబు. ఎప్పుడు మొక్కు తీర్చుకుందాం అనుకున్నా ఏదో ఒక సమస్య వచ్చేది. కానీ మొత్తానికి ఈసారి పట్టుబట్టి మేము మొక్కు తీర్చుకోవడానికి పోతున్నాం. ఇక మా ఫ్యామిలీ మొత్తం కలిసి మూట కట్టుకొని చౌటుప్పల్ దగ్గరలో ఉన్న శ్రీ ఆందోళన మైసమ్మ గుడికి పోతున్నామండి. చాలా పవర్ఫుల్ దేవత అంట. ఇక మొత్తానికి గుడికి చేరుకున్నాం అందరం. మాతో పాటు మా మేక కూడా వస్తుంది. ఇక మా అందరి కోసం అదక్కడే రూమ్ తీసుకున్నాం 600 రూపీస్కి. ఇక అందరం మాతో పాటు తెచ్చుకున్న వంట సామాన్లు కూడా అన్నీ ఒక్కొక్కటిగా కిందికి తీస్తూ ఉన్నాము. జబ్బ పట్టుకొని వస్తుంది తనే మా బుజ్జికొండ బంగారు మా మమ్మీ. మా రూమ్కి పూర్తిగా గోడలు లేవండి బాబు, జాలి ఉంది. అందుకే ఆ జాలకి దేవాలయాన్ని చూస్తున్నా. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే కొంతమంది బోనాలు వెళ్తూ ఉన్నారు. ఇక మా మొక్కులో మెయిన్ వచ్చేసి బోనం సమర్పించడం. ఇక మేము బోనం ప్రిపేర్ చేయడానికి వెళ్తే మాది మామూలు తిప్పాలని కాదండి బాబు, సడన్గా మా స్టవ్ సతాయించడం మొదలుపెట్టింది. ఇక మా స్టవ్ ఏమో దారుణంగా గ్యాస్ లీక్ అవుతోంది. ఇక మేము మా స్టవ్ వెంట తెచ్చుకున్నా సరే బయట స్టవ్ రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక మా అమ్మమ్మ వాళ్ళు మమ్మీ అంతా వంటకు సంబంధించినవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక మా స్టవ్ ఏమో పక్కకు మూలవే కూర్చుంది. చూడండి ఎంత ముద్దు కూర్చున్నదో, కొంచెం కూడా బుద్ధి లేకుండా. ఇక ఇటు సైడ్ ఏమో మా అమ్మమ్మ వీళ్ళంతా ఏమో వంటకు సంబంధించిన కొంతమంది, పూజకు సంబంధించిన కొంతమంది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక నిమ్మలంగా మనం బెల్లం బోనం వండుకోవడం స్టార్ట్ చేయడమే. దానికి కావాల్సిన బెల్లం, ఇలాచి, పాలు, నెయ్యి కలిపి బోనం వండుకోవడమే. ఇక కుండలో ఉన్న బెల్లన్నం మెత్తగా ఉడికినాక తర్వాత మంచిగా మనము పక్కకు దించి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం కుంకుమ, పసుపు అవన్నీ కలుపుకొని ఇంకా బోనానికి అలంకరించుకోవాలి. ఇక నేనేమో అమ్మవారి రూపం రావాలని తెగ కష్టపడి అమ్మవారి రూపం లాస్ట్కి అయితే తింపానండి బాబు. బోనంకి మంచిగా బొట్లు, పసుపు, పూలు, వేపాకులు, మామిడాకులు అన్నీ అమ్మవారిలాగా అలంకరించి తర్వాత ఒక కార్నర్లో అమ్మవారిని పెట్టుకోవడానికి మా మమ్మీ నీట్గా సదిరి పసుపు బొట్లు పెట్టి అమ్మవారిని అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కావాల్సినవి చీరే, సార, వడిబియ్యం ఇవన్నీ మమ్మీ రెడీగా పెట్టుకున్నది అండి. ఇంకా ఆ లోపు అమ్మవారికి సమర్పించడానికి మా డాడీ మేకపొడిలు తెచ్చానండి. ఇక అది కూడా మాతో పాటు ఆ గుడికి వస్తుంది బోనంతో పాటు కాబట్టి మా డాడీ దాన్ని మంచిగా నీట్గా స్నానం చేయించి బొట్లు పెట్టి అలంకరిస్తున్నారు. ఇక మా డాడీ వాళ్ళంతా నాకు కలిసి బోనం ఎత్తి ఇక వెళ్తున్నామంటే మామూలుగా కాదు ఇక మా జోరుదారు. కానీ నాతో పాటు మా మమ్మీ కూడా నా పక్కనే ఉండాలనుకున్నా, కానీ చాలా బిజీ అయిపోయిందండి బాబు పనులలో. ఇక మేకపొడులు కట్టుకొని నేను, మా డాడీ, అన్నయ్య అందరం వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక అమ్మవారి గుడికి చేరుకొని ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి డాడీ, మమ్మీ కలిసి ఒడిబియ్యం పోస్తున్నారు. వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అండి బాబు, అందుకే వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ తడబడుతూ ఉన్నారు. ఇక లాస్ట్కి మమ్మీ, డాడీ ఇద్దరు కలిసి ఒడిబియ్యం పోసిన తర్వాత బోనం సమర్పించిన తర్వాత నేను, అన్నయ్య, మమ్మీ, డాడీ కలిసి అమ్మవారి దగ్గర అర్చన చేయించుకొని కొన్ని ఫొటోస్ దిగి బయటకు వచ్చామండి. ఇక కొంచెం పులిహోర తిని చాలా మార్నింగ్ నుంచి మేము ఎవరం ఏం తినకుండా ఉన్నాము అమ్మవారికి బోనం సమర్పించేంత వరకు ఏం తినొద్దని. ఇక లాస్ట్కి అయిపోయిన తర్వాత కొంచెం పులిహోర తిని అందరం అలా రిలాక్స్ అయ్యాం. ఎందుకంటే మళ్ళీ మేకని బలి ఇచ్చి వచ్చే వరకు అలా వంట అవ్వడానికి చాలా టైం పట్టిందండి బాబు. కానీ నిజానికి చాలామంది ఓపికగా ఉన్నారు ఆ వంట అయ్యే వరకు. ఇక ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మాత్రం పప్పు వేసుకొని తిన్నారు. ఇక మిగతా మా నాన్నమ్మ అందరు కలిసి రిలాక్స్ అయ్యారు. వంట అయ్యే వరకు చాలా ఓపికతోటి వండి ఇక లాస్ట్కి ఫైనల్గా వంట అయిన తర్వాత నిమ్మతంగా భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెజిటేరియన్స్, కొంతమంది నాన్ వెజిటేరియన్. ఇక అంత అయిపోయినాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళారు. ఇక మేము కూడా అన్ని సామాన్లు సర్దుకొని మేము కూడా వెళ్ళిపోతున్నాం. బాయ్, టాటా, సీ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నందినైతే 90 ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. మీ నందిని.